ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు లగ్న పత్రిక తీసుకుని అన్నయ్య ముందు పెట్టండి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు శీఘ్రమే కళ్యాణ సిద్ధిరస్తు. అమ్మా అమ్మా, ఈ పాలు తీసుకెళ్ళి లోపల పెట్టండి అమ్మా. అయ్యో, లక్ష్మి లక్ష్మి కాలుతుంది. లక్ష్మి జాగ్రత్తమ్మా. వదిలే లక్ష్మి. ఏంటే ఇది అపశకను? పర్లేదమ్మా, మంట ఆపేశాను. అసలు నిన్ను నా కూతురి పెళ్ళంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు కదే. కావాలనే లగ్న పత్రికను కాల్చేసావు కదా. తాతయ్య, ఆగండి. నువ్వు దానికి వత్తాసు పలక్కు విహారీ. అది కావాలనే ఈ పనిచేసింది. లేదమ్మా, నేనెందుకు కావాలని చేస్తాను? మాకు తెలుసులే నీ నాటకాలు. ఈ పెళ్లి జరగాలని మనం కోరుకుంటుంటే ఈ పెళ్లిని ఆపాలనుకునే వాళ్ళని ఇంట్లో పెట్టుకుని ఊరేగాల్సొస్తుంది. అత్తయ్య, లక్ష్మి అలా అనుకునే మనిషి కాదు. నువ్వు అది ఏమీ అనుకోరు. మాకు మేమే అన్నీ ఊహించేసుకుంటాం. అత్తయ్య, తను కావాలని చేసిందో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం తనని కావాలని అంటున్నారు. నీకు మీ అమ్మకి మా మాటలే కనపడతాయి, తను చేసిన పనులు కనపడం. ఈసారైనా పెళ్లికి ఏ ఆటంకం లేకుండా జరగాలని మేమనుకుంటుంటే ఇది లగ్న పత్రిక కాల్ చేసింది. పంతులు గారు, ఇది ఏ అఘాయిత్యానికి దారితీస్తుంది? ఇలా జరగడం ఒక విధంగా అపశృతమ్మా. ఎవరు ఎన్ని పన్నాగాలు కుట్రలు పన్నినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా నా బావతో నా పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అది కాదే ఈ లక్ష్మి. అమ్మా, దాని పాపాన అదే పోతుందిలే. అది తప్పు చేసిందంటే దేవుడు దానికి నా బావతో నా పెళ్లి జరిగేలా చేస్తే అదే దానికి శిక్ష. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.